నుండి, మంద నుండి, దొడ్డి నుండి, వెలుగు నుండి, శ్రేష్టమైన వాటి నుండి దూరమైపోయి నాశనమునకు మూర్ఖత్వంతో ఇష్టానుసారంగా నా మార్గములో నేను నాశనమునకు పరుగులు పెడుతూ ఉండగా నన్ను వెతికి నన్ను కనుగొని తండ్రి మీ ప్రేమంతటి నా ఇళ్ళ కనుబరిచి మీ భుజముల మీద మోసుకొని మీ ఇంటికి తీసుకుని వచ్చినందుకు వందనాలు. నా దుష్టత్వం, నా దుర్మార్గత్వం, నా మూర్ఖత్వం, నా విధేయత, నా పాపమంతటిని క్షమించినందుకు వందనాలు. శ్రేష్టమైన ఈవులతో నన్ను తృప్తిపరుస్తున్నందుకు వందనాలు. వెలుగులో నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రభువా, పరిశుద్ధుల సహవాసం ఇచ్చినందుకు వందనాలు. మీ కాపరత్వంలో నన్ను ఉంచినందుకు వందనాలు. ప్రభువా, స్తుతిస్తూ కనపరుచిన మరలా తప్పిపోకుండానట్లు ఇదే త్రోవ దీనిలో నడుమని మీ స్వరం వినిపింపజేస్తున్నందుకు వందనాలు. ప్రభువా, తండ్రి తన కుమారుల ఇళ్ళ జాలిపడినట్లు నా ఇళ్ళ జాలిపడుతూ నడిపిస్తున్నందుకు స్తుతిస్తున్నాను. ఇంత గొప్ప ప్రేమ, కలువరి శిలువ ప్రేమ, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ నా ఎడల కనపరిచినందుకు స్తుతిస్తూ ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేను. ఈ కొద్ది నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అతి వినయంగా సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 14, 15, 16, 17 మనము మార్చి 18 మార్చి చదువుకుందాం. 14 నుంచి 18. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటలేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదనియు నాకు వినబడినది. అది నిజమా? షద్రకు, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలా చెప్పారు, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. కలిసి చదువుకుందాం. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ప్రేమ కలిగిన తండ్రి, చదువుకున్న లేఖన భాగం మా గమనంలో బోధించండి. ప్రభువా, మాతో మాట్లాడండి. నిలబడిన మీ దాసుని కొలుతరిన ఆత్మతో మరొకసారి నింపండి. నిలబట్టు మాట్లాడుతూ శక్తి చేయండి. ప్రభువా, మీ వాక్యాన్ని వెలుగులో మమ్మల్ని మేము పరీక్ష చేసుకుని యోగ్యమైన రీతిలో మీ బలలో చేయముంచగలుగుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నెబుకద్నెజరు మహారాజు దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగోలు వారితో పాటు అనేక మందిని తన రాజ్యానికి యూదులను తీసుకొని పోయి అక్కడ వారిని బానిసలుగా చేసుకున్నాడు. వీరు ఈ యూదా బాలురు నపుంసకులుగా చేయబడ్డారని యెషయా 36లో మనకుంటుంది. అయితే నెబుకద్నెజరు ఏం చేశాట, ఒక పెద్ద బంగారు ప్రతిమను ఒక దానిని చేయించాడు. చూడండి, 1వ వచనం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దోరాయను మైదానంలో దాన్ని నిలబెట్టించాను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉన్నది. ఒక బంగారు ప్రతిమ చేయించాడు. అది దోరా అన్న మైదానంలో నిలబెట్టాడు. ఈ దోరా గురించి ఇదివరకు మనం ధ్యానించామా? ఆ దోరాలో నిలువబెట్టించాడు. నిలువబెట్టించిన తర్వాత ఆ ప్రతిమ బహుశా నాకు అనిపిస్తుంది వాని రూపమే అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ బంగారు ప్రతిమకి నమస్కారం పెట్టమన్నాడు. అక్కడ ఏం చేస్తాడట, వాయిద్యాలన్నీ వాయిస్తాడట. వాయిద్యాలు వాయించినప్పుడు దానికి సాగిలపడి నమస్కారం పెట్టాలి.
ఈ షద్రకు మేషకు అబేద్నెగోలు నమస్కారం పెట్టలేదు. పెట్టకపోతే వారి మీద ఫిర్యాదు వచ్చింది. ఇప్పుడు నెబుకద్నెజరు అడుగుతున్నాడు. ఇప్పుడు మనం చదివిన భాగం 3వ అధ్యాయం 15వ వచనం 14వ వచనం. అంతటి నెబుకద్నెజరు వారితో ఇట్లని, షద్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించట్లేదు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదు. కాబట్టి ఏం చేస్తట? 15వ వచనం మధ్య భాగంలో, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? అంటే దేవుని కంటే హెచ్చించుకున్నాడు నెబుకద్నెజరు. వాని సంగతి వదిలేద్దాం. ఇప్పుడు మీరు నమస్కరించకపోతే తక్షణమే వెంటనే అగ్నిగుండంలో వేస్తాను అని అన్నాడు. వారి ఎదుటిగా మరణం ఉంది. వారేం చెప్తున్నారు? నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజించము, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయం, తెలుసుకోపో అన్నారు. అంటే నువ్వు పడేసేయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు పడేసేయి. ఎక్కడ? అగ్నిగుండంలో పడేసేయి. మా దేవుడు అప్పుడు బయటికి తీస్తాడు. ఒకవేళ మమ్మల్ని దేవుడు వదిలేసినా పర్వాలేదు, నీ దేవతలకు మేము దండం పెట్టాం, పూజించము, సాగిలపడము, నమస్కారం పెట్టు. కాబట్టి ఇక్కడ ఇద్దరున్నారు. ఒకటి రాజు, 2 దేవుడు. అయితే రాజు చెప్పించేయాలా, లేకపోతే దేవుడు చెప్పించేయాలి? రాజు చెప్పించేస్తే దేవునికి విరోధం, దేవుడు చెప్పించేస్తే రాజుకు విరోధం. రాజు క్రోధము ఏమిటది? సామెతలు 16:14 చూడండి. సామెతలు 16:14. రాజు క్రోధము మరణదూత. క్రోధం అంటే కోపం. రాజు కోపం మరణదూత. జ్ఞాని అయినవాడు ఆ కోపం చల్లారుస్తాట. ఇప్పుడు వీరేం చేశారు? ఆ కోపాన్ని ఇంకొంచెం ఎక్కువ చేశారు. ఆ కోపాన్ని ఆగ్రహంగా మార్చారు, రౌద్రంగా మార్చారు. కాబట్టి వీరు రాజుని శాంతపరచాలని వారు అనుకోవాలి. శాంతపరచడం అంటే రాజుని ఎట్లా అయినా సరే రాజు చెప్పిన మాట వినాలి, అప్పుడే శాంతపడతాడు. రాజు క్రోధం మరణదూత. దేవుని వాక్యము ఎక్కడెక్కడుందో అది చరిత్రలు అంతట్లో మళ్ళీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఏ వాక్యం వ్యర్థం కాదు, మీరు అర్థం చేసుకోండి. ఏ వాక్యము వ్యర్థం కాదు. ప్రతి చోట ఎక్కడో ఒక చోట చరిత్రలో, మన జీవితాల్లో దేవుని వాక్యము దర్శనమిస్తూనే ఉంటుంది, ఉపయోగపడుతూనే ఉంటుంది, కనిపిస్తూనే ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. తర్వాత వారిప్పుడు రాజుకు భయపడలేదు, దేవునికి భయపడ్డారు. మొట్టమొదటిది ఆ అగ్నిగుండం దగ్గర నిలబడి వారు రాజుకు భయపడలేదు. ఎదురుగా మరణం ఉంది, మరణానికి భయపడలేదు, రాజుకు భయపడలేదు, దేవునికి భయపడ్డారు. కాబట్టి విశ్వాసి అయిన వాడు అన్ని పరిస్థితుల్లో దేవునికి భయపడేవాడుగా ఉండాలి. అక్కడ చూడండి, అపొస్తలుల కార్యం 13:11 ఏం రాసింది? అపొస్తలుల కార్యం 13:11. అట్లుందా? 13:26 సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. దేవునికి భయపడువారలారా. అబ్రహాం వంశస్థులైతే దేవునికి భయపడేవారుగా ఉండాలి. దేవుని ప్రజలైతే, అబ్రహాం వంశస్థులంటే వారు ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు మనం దేవుని ప్రజలమయ్యాం. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి అబ్రహాం వంశస్థులమయ్యాం. కాబట్టి అబ్రహాము దేవుడికి భయపడ్డాడు. అబ్రహాం వంశస్థులారా, దేవునికి భయపడువారలారా. కాబట్టి ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే ఏం జరుగుతుంది? యెషయా గ్రంథం మనం భయపడుతున్నామని ఎట్లా తెలుస్తుంది? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం. ఐదవ వచనం.
యెహోవా వాక్యమునకు భయపడువారులారా, ఆయన మాట వినుడి. దేవునికి భయపడితే, దేవుని వాక్యమునకు భయపడడం అంటే దేవునికి భయపడడం. దేవునికి భయపడితే ఆయన మాట వినుడి, ఆయన మాట వినాలి. నేను కూడా దేవునికి భయపడుతున్నా అని మనం చెప్పుకునేటట్లయితే ఆయన మాట వినేవారంగా ఉండాలి. వారు దేవుని మాట విన్నారు, దేవుని లోబడ్డారు, వారు దేవునికి భయపడుతున్నామని అక్కడ ప్రకటించుకున్నారు. రాజుకు మేము భయపడట్లేదు, మరణానికి భయపడటం లేదు, నీకు దేవునికి భయపడుతున్నాం అని వారు సాక్ష్యం కలిగి ఉన్నారు. అటువంటి సాక్ష్యం మన జీవితాల్లో అవసరం. దేవునికి భయపడితే ఇంకొక మాట చూడండి, కీర్తన 4. కీర్తన 4వ వచనం. భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరుకోండి. భయపడితే, దేవునికి భయపడిన వారైతే పాపం చేయరు. దేవుని భయం లేనివాడు పాపం చేస్తాడు, దేవుని భయం లేనివాడు అబద్ధాలు ఆడతాడు, దేవుని భయం లేనివాడు ఇంకా ఇష్టానుసారం జీవిస్తారు. దేవుని భయం ఉన్నవారు పాపము చేయరు. అదే దానికి రుజువు, దేవుని భయం మనకు ఉన్నది అని చెప్పుకోవడానికి. మూడవదిగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం చదవండి. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. దేవుని భయం కలిగి ఉంటే ఉన్న లక్షణాలు చాలా చెప్పవచ్చు, 3 చెప్పుకుంటున్నాం. మూడవది ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు చెడుతనము నుండి దూరంగా పోతాడు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. కృపాసత్యము కలుసుకున్న యేసుక్రీస్తు ప్రభువారిలో. ఆయనే కృప, ఆయనే సత్యం. ఆయన వల్ల మన దోషములకు ప్రాయశ్చిత్తమైంది. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమవ్వాలట? చెడుతనము నుండి తొలగిపోవాలి, దానికి దూరంగా పోవాలి, ఇక దాని దగ్గరకు పోవద్దు. వారు ఇటువంటి జీవితం కలిగిన వారు షద్రకు మేషాకు అబేద్నెగోలు. దేవుని మాట వింటున్నారు, దేవునికి భయపడి పాపం చేయట్లేదు, చెడుతనము నుండి దూరంగా ఉన్నారు. కనుకనే ఆ బంగారు ప్రతిమకు నమస్కరించలేదు, పూజింపలేదు. చనిపోతే చనిపోతాం అంతే, కానీ మేము దేవునికి భయపడేవారం, మనుషులకు భయపడేవారం కాదు. అంటే మనుషులు భయపడడం అంటే అందరిని ఎదిరించడం, తిరుగుబాటు చేయటం అని కాదు. కానీ దేవుడా మనుషులా అనే ప్రశ్న వచ్చినప్పుడు దేవునికి మాత్రమే భయపడేటటువంటి జీవితం కలిగి ఉండటం, ఇది మొదటిది. వారు అగ్నిగుండం ఎదురుగా చూపిస్తున్నటువంటి సాక్ష్యం. రెండవదిగా వారు ఇంకొక మాట చెప్పాడు నెబుకద్నెజరు. చూడండి ఏమన్నాడంటే, ఇక్కడ 28వ అధ్యాయంలో చదవండి, 28వ వచనం, క్షమించండి, 3వ అధ్యాయం 28వ వచనం. వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులు రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవునికి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఇక్కడ మీకు అందరికీ తెలుసు, షద్రకు మేషకు అబేద్నెగోకు మేము దండం పెట్టమన్నారు. అనగానే ఏం చేశాడు? వారిని ముగ్గురిని అగ్నిగుండంలో వేశాడు. అక్కడ చూడండి 21వ వచనం. వారు వారి అంగీలను, నిలువట అంగీలను, పై వస్త్రములు, తక్కిన వస్త్రములు తీయకే ఉన్నపాటున ముగ్గురిని వేడిమ కలిగి మండుచున్న ఆ గుండము నడుము పడివేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున, గుండం మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు మేషకు అబేద్నెగోను విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు మేషకు అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండంలో పడగా 24 రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేస్తాం కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమైన రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించడం చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు.
నాలుగో వాని రూపం దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అగ్నిగుండంలో ముగ్గురిని పడేస్తట, నలుగురు అయ్యారట. నలుగురు నడుస్తున్నారట. మళ్ళీ అందులో వాళ్ళకి అగ్ని ఏ హాని చేయలేదు. వాళ్ళ బట్టలు కూడా కాలలేదు, వాళ్ళ వెంట్రుకలు కూడా కాలలేదు. బట్టలకు కనీసం అగ్ని వాసన కూడా తగలలేదుట. ఆ మాట చూడండి. అంతటి నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మేషాకు అబేద్నెగో వారలారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రకు మేషాకు అబేద్నెగో అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. 27 అధిపతులను, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసనైనను వారి దేహమునకు తగలకుండాటయు చూచిరి. ఇది దేవుడు చేసిన కార్యం. అగ్ని వాసన కూడా వారికి తగలలేదట. బట్టలు చెడిపోలేదు, వెంట్రుకలు కాలిపోలేదు, ఏం కాలేదు. వారు అగ్ని మధ్యన షికారు చేస్తున్నారు. అగ్నిగుండం లోపల అగ్ని వీరి తలల మీదనుంది. దాని లోపల వాళ్ళు షికారు చేసుకుంటున్నారు. ఆయన తిరుగుతున్నారు, వారితో పాటు ఇంకొక ఆయన తిరుగుతున్నాడు. ఆయన దేవుని దూత, ఆయన యేసు ప్రభు వారు. వారిని రక్షించాడు. ఎందుకు రక్షించాడు దేవుడు వారిని అట్లా అగ్నిగుండంలో అంటే, వారు దేవునికి భయపడిన వారు గనక దేవుడు వారిని రక్షించాడు. వారు రాజుకు భయపడలేదు. రెండవది అన్నాడు, వారు రాజాజ్ఞను వ్యర్థపరిచిరి. వారు దేవుని ఆజ్ఞకే ప్రాధాన్యత ఇచ్చారు, కానీ రాజు ఆజ్ఞకు ప్రాధాన్యత ఇవ్వలేదు. రాజు ఆజ్ఞ దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞ. ఒకవేళ రాజు ఆజ్ఞ ఏదో కప్పం గట్టు, శిస్తు గట్టు, పన్ను గట్టు అని అంటే అది వేరే విషయం. రాజు ఏమన్నాడు, నేను ఒక బొమ్మ పెట్టాను, దానికి దండం పెట్టండి అని అడిగి రాజాజ్ఞ. అక్కడ దేవుని ఆజ్ఞ ఒకటి ఉన్నది. అదేముంటుంది? నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను, ఏ విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎందుకు? పైన 3వ వచనంలో చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు. ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, నీళ్లలో కానీ ఏ రూపాన్ని చేసుకోవద్దు, దానికి సాగిలపడద్దు, నమస్కరించొద్దు. ఇది దేవుని ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ. 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఇది. దేవుని ఆజ్ఞను పాటించాలా, రాజాజ్ఞను పాటించాలా? రాజు అంటాడు, నేను ఇంత పెద్దది, ఎన్ని అడుగులది? 60 మూరలంటే 180 అడుగులు ఎత్తు, 18 అడుగుల వెడల్పు. ఇంత పెద్ద విగ్రహాన్ని చేసి, ఇంత పెద్ద బంగారు విగ్రహం చేశాను, దండం పెట్టరా మీరు? అది రాజాజ్ఞ. రాజాజ్ఞను వ్యర్థం చేశారు. దేవుని ఆజ్ఞని పాటిస్తున్నారు అంతే, రాజాజ్ఞను కాదు. రాజాజ్ఞ దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉంది. మేము రాజాజ్ఞను పాటించమని అందరూ హౌస్ ట్యాక్సులు మానేయకండి, అది కాదు. కైసరుకి చెల్లించాలి, దేవుని చెల్లించాలి. అదేది భూ సంబంధమైంది. దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞ వచ్చినప్పుడు దాన్ని పాటించకూడదు. కనుక వారు దేవునికి భయపడ్డారు, ఇప్పుడు దేవుని ఆజ్ఞను పాటిస్తున్నారు. అందుకు దేవుడు వారిని రక్షించాడు. అర్థమైంది? దేవుని ప్రజలంగా మనం కూడా దేవుని ఆజ్ఞను పాటించే వారంగా ఉండాలి అంతే, రాజాజ్ఞను కాదు. దేవునికి వ్యతిరేకమైన ఏ ఆజ్ఞ ఎవరి దగ్గర నుంచి వచ్చినా దాన్ని పాటించకూడదు. మూడవది, వారు మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని వారు అక్కడ చూపించుకున్నారు. ఎట్లాగా చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. ఒకడు మా ఆజ్ఞ, నా మాట గైకొంటే నన్ను ప్రేమించినట్లు లెక్క. వారు దేవుని మాట గైకొన్నారు, దేవుని ఆజ్ఞను గైకొన్నారు కనుక దేవుని ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమిస్తున్నారు కనుక దేవుడు వారి దగ్గరకు వచ్చాడు.
ప్రేమిస్తున్నామని ఎట్లా ప్రకటించారు? కావాలంటే మేము మా శరీరాలు అప్పగిస్తాం, మేము చనిపోతాం. వారు ప్రాణం కంటే ఎక్కువగా వారు దేవుని ప్రేమించారు. అక్కడ చూడండి, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం కలిసి చదువుకుందాం. రోమిలు రాసిన పత్రిక 12:1 కలిసి చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి వారు దేవుని ప్రేమిస్తున్నారు. ఎట్లా అంటేట వారి శరీరములు సైతము దేవునికి అర్పించడానికి ఇష్టపడ్డారు. వారి ప్రాణాత్మ దేహములను సంపూర్ణంగా దేవునికి అప్పగించడానికి ఇష్టపడ్డారు. ఓ మాట చెప్తాడు ఇందాక, ఆ భయము దగ్గర మనము దాటాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదవండి ఎవరన్నా. మళ్ళీ చదవండి. దేహమును మాత్రమే మానవుడు నశింపజేయగలుగుతాడు, కానీ దేవుడు ఆత్మను దేహమును రెండింటినీ నశింపచేయగలుగుతాడు. కాబట్టి ఆయనకే భయపడాలట, దేవునికే భయపడాల, మానవునికి కాదు. అందుకనే వారు ఇక్కడ నెబుకద్నెజరు మా ప్రాణాలు మాత్రమే తీసేస్తాడు, మా శరీరాలు బూడిద చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? మా ఆత్మను కూడా నశింపజేయగలడు. కాబట్టి మేము దేవునికే భయపడతాం. మనం అర్థం చేసుకోవాలి, మన జీవితాల్లో కూడా దేవునికే భయపడాలి. ఎందుకంటే ఆయన ప్రాణమును ఆత్మను కూడా నశింపజేయగలిగే శక్తి కలిగిన వాడు. తర్వాత ఆయన ఆజ్ఞకు లోబడాలి, ఆయనను ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలంటే ఆయన మాట, ఆయన ఆజ్ఞ గైకొనాలి. ఆయన ఆజ్ఞ గైకొనేటప్పుడు ప్రాణం పోయినా సరే ఆయన మాట వింటాము అంతే. అది నిజంగా దేవుణ్ణి ప్రేమించటం. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాం, కానీ ఆయన మాట వినకపోతే మనం చెప్పేదంతా అబద్ధం అన్నమాట. ఆయన మాట గైకొనాలి. గైకొనాలంటే దాని ప్రకారం జీవించాలి. వారు అక్కడ దేవుని మాటకు పూర్తి విలువనిస్తూ ఉన్నారు, పూర్తి గౌరవం ఇస్తూ ఉన్నారు. అంతేకాదు, వారు దేవుని వాగ్దానాల్ని నమ్ముతున్నారు. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం చూడండి ఏముందో. ఇర్మియా గ్రంథం 42:11 చదవండి. మీరు బబులోను రాజుకు భయపడుచున్నారా? అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. అతనికి భయపడకుడి. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా కాలంలో ఆ దినానికి శద్రక్ మేషక్ అబేద్నెగోలు పుట్టారో లేకపోతే చిన్నపిల్లలు అయి ఉంటారు. ఇర్మియా ద్వారా ముందే దేవుడు పలికించాడు, బబులోను రాజుకు భయపడొద్దు. వారు ఇర్మియా గ్రంథం చదివినటువంటి వారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తే దానియేలు దగ్గర ఇర్మియా గ్రంథం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి వారు ఇర్మియా గ్రంథాన్ని గ్రహించారు. అక్కడ వాగ్దానం ఉంది, బబులోను రాజు చేతిలో నుండి మిమ్మల్ని తప్పిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, మీరు వారికి భయపడొద్దు. వారు వాగ్దానములు నమ్మారు. దేవుని వాగ్దానములు అవి ఎన్ని అయిననో అన్నీ అవునో అవునన్నట్టుగానే ఉన్నాయి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం కలిసి చదువుకుందాం. 2 కొరింథీ 1:20 కలిసి చదువుకుందాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల నిశ్చయములై ఉన్నవి. ఆ వాగ్దానములు నిశ్చయం. ఆ దినాల్లో కూడా నిశ్చయం. వారు దేవుని వాగ్దానం నమ్మారు. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడైన అబ్రహాము నమ్మినట్లుగా వారు నమ్మారు. వాగ్దానం చేసిన వాడు సమయానికి వచ్చి కాపాడుతాడు నమ్మారు. అందుకని అంటున్నారు, మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను, మళ్ళీ అదెందుకు అంటున్నారు? డౌటా అంటే కాదు, దేవుని చిత్తానికి వారిని అప్పగించుకుంటూ ఉన్నారు. చూడండి,
రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమా 12:2 చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుట వలన మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం చెందుడి. దేవుని చిత్తమేదో అది ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. ఆ దేవుని చిత్తమేదో తెలుసుకోండి. ఇప్పుడు వారు ఏమనుకుంటున్నారు? ఒకటి, దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు ఇదివరకు అనేకులను రక్షించాడు, సింహం దగ్గర నుండి రక్షించాడు, ఎలుగుబంటి నుంచి రక్షించాడు, గొలియాతు నుండి రక్షించాడు దావీదుని, శత్రువుల నుండి అనేక మందిని తమ పితరులందరినీ రక్షించినటువంటి దేవుడు మమ్మల్ని మండుచున్న అగ్నిగుండంలో రక్షిస్తాడు. వాగ్దానం చేసిన వాడు ఇర్మియా నోట పలికించాడు 42:11 బబులోను చేతిలో నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను, విడిపిస్తాను, తప్పిస్తాను. కాబట్టి ఆయన వాగ్దానం చేసిన వాడు నెరవేరుస్తాడు, నమ్ముతున్నాం. ఒకవేళ మేము చనిపోవటం ఆయన చిత్తమైతే దానికి మేము అప్పగించుకుంటున్నాం, అంతే. కాబట్టి దేవుని చిత్తం వారి జీవితాల్లో నెరవేర్చడానికి వారు అంగీకరిస్తున్నారు. అందుకొరకు తమ శరీరాలను సజీవయాగంగా సమర్పించుకుంటున్నారు. దావీదు అన్నాడు కీర్తన 48లో, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. వారు దేవుని చిత్తం తమ జీవితాల్లో నెరవేర్చడానికి సంతోషిస్తున్నారు. ఏమిటి దేవుని చిత్తం అంటే? అయితే చనిపోతాం. ఎట్లా? అందరి ఎదురుగా, అంతమంది జనం మధ్య ఎదురుగా సజీవంగా బతికొండి బూడిదైపోతారు, కాలిపోయి. ఒకవేళ అది దేవుని చిత్తం అయితే దానికి మేము అప్పగించుకుంటున్నాం. ఎట్లాగ దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నారో చూడండి. ఒక చిన్న విషయంలో దేవుని చిత్తం చేయాలంటే మనం కిటకిటలాడిపోతాం. ఉదాహరణకి 1000 రూపాయలు జేబులో ఉన్నాయి, 100 రూపాయలు కానుకేద్దామని వచ్చాము. కానుకేసే టైంకి దేవుడు 1000 రూపాయలు వేసే అంటాడు. లేదు సాయంత్రం మటన్ తెచ్చుకోవాలా కేజీ, సాయంత్రం మటన్ తెచ్చుకొని మటన్ బిర్యానీ చేసుకోవాలా, అందుకని 1000 రూపాయలు జేబులో పెట్టుకున్నాను అని అంటాం. లేదు 1000 రూపాయలు కానుక పెట్టి వేసే అంటాడు దేవుడు. దేవుడికి మనకు సంబంధించింది, మధ్యలో ఎవరికేం తెలియదు. ఇదంతా ఎంత విలువెల్లాడుతాం. సామాన్యంగా ఉంటుంది అది, చిన్నది. దేవుడు అడిగాడు. ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడు. ఇస్తామా? ఎంతో ప్రాణం విలువెల్లాడుతుంది, మన ప్రాణం విలువెల్లాడుతుంది. ఆ ప్రాణాన్ని వాళ్ళు ఇచ్చేయడానికి సిద్ధమయ్యారు. చూడండి వారికి మనకి ఎంత తేడా ఉందో. హిందువుల్లో చెప్తారు హస్తి మష్కిస్తాంతరం అని, అంటే దోమకి ఏనుక్కి ఉన్నంత తేడా అట. వాళ్ళు ఏనుగులైతే మనం ఎటువంటి వాళ్ళం? దోమల్లాగా ఉన్నాం. అది మన తేడా. మనకు చిన్నది ఏదైనా దేవుడు మనది ఇచ్చేయమంటే ప్రాణం విలువెల్లాడుతుంది. ఆ ప్రాణాన్ని ఇచ్చేయటానికి వారు సిద్ధపడ్డారు. ఆ రీతిగా వారు దేవుని చిత్తం నెరవేర్చడానికి సిద్ధపడ్డారు. కనుక దేవుడు వారిని ఏం చేశాడు? మండుచున్న అగ్నిగుండంలోనికి వారితో పాటు ఆయన వచ్చాడు. చూడండి 91వ కీర్తన 15వ వచనం, 14-15 వచనాలు కలిసి చదువుకుందాం. 91వ కీర్తన 14-15 వచనాలు కలిసి చదువుకుందాం. Psalm 91 verse 14-15. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతని ఘనపరచేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దేవుడు వాగ్దానం చేశాడు. నన్ను ప్రేమిస్తున్నాడా? నా నామం ఎరిగినవాడా? నన్ను ఘనపరుస్తున్నాడా? అయితే ఏం చేస్తాను? శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను. వాడు శ్రమలో ఉంటే అదే శ్రమలో నేను ఉంటాను. వాడు అగ్నిలో ఉంటే నేను వానితో అగ్నిలో ఉంటాను. వాడు నీళ్ళల్లో ఉంటే నేను వానితో నీళ్ళల్లో ఉంటాను. వాడు రోగంతో బాధపడుతుంటే అదే రోగంతో నేను బాధపడతాను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని వ్రాయబడి ఉంది. అందుకనే వారు అగ్నిలో ఉంటే ఆయన కూడా అగ్నిలోకి వచ్చాడు. అయితే అగ్ని ఇప్పుడు ఎవరిని కాల్చాలి? నలుగురిని కాల్చాలి, లేదా నలుగురిని కాల్చకూడదు, అంతే. సమాన న్యాయం. ఆ నాలుగోవాడు దేవుడు. కనుక వారిని ఆ రీతిగా రక్షించాడు, విడిపించాడు. ఎందుకు? వారు దేవుని చిత్తం చేయటానికి తమ ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. కనుకనే వారు రక్షింపబడ్డారు.
మనకు కూడా అటువంటి తీర్మానం అవసరం. ప్రభువా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం, అది ఎటువంటిదైనా కానీ నీ చిత్తం నేను నెరవేరుస్తాను, నీకు భయపడతాను, నీ ఆజ్ఞలకు వింటాను, నీ మాట వింటాను, నీ ఆజ్ఞలు నెరవేరుస్తాను, నీ వాగ్దానాల్ని నమ్ముతాను. మూడోది ఏం చెప్పుకున్నాం? మూడోది ఏం చెప్పాం? నీకు భయపడతాను, దేవునికి భయపడ్డారు, దేవుని ఆజ్ఞలు లోబడ్డారు, దేవుని ఆజ్ఞలే లోబడ్డారు. మూడవదిగా దేవుని వాగ్దానాలు నమ్మారు, అది నాలుగవది. మూడవది ఇంకోటి చెప్పాను, మీరు మర్చిపోయారు, నేను మర్చిపోయాను. ఏం చెప్పుకున్నాం? దేవుని ప్రేమిస్తున్నారు. మూడవది దేవుని ప్రేమిస్తున్నారు. వాళ్ళ శరీరాలను ప్రేమించలేదు, వారిని వారు ప్రేమించలేదు, వారి ప్రాణాన్ని ప్రేమించలేదు, దేవుని ప్రేమిస్తున్నారు. నాలుగవది దేవుని వాగ్దానాల్ని నమ్ముతున్నారు. ఐదవది దేవుణ్ణి మాత్రమే ఘనపరుస్తున్నారు. అందుకని అన్నాడు, అతడు నన్ను ఘనపరుచుచున్నాడు గనక నేను అతని తప్పించేదను అన్నాడు. 14 కీర్తన 91:14 దేవుణ్ణి ఘనపరుస్తున్నారు వారు. వారంతమంది మధ్య నెబుకద్నెజరు ఉన్నాడు, వారి సంస్థానాధిపతులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ఆ సైన్యాధిపతులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అంతమంది అధికారులు. ఎన్ని సంస్థానాలు ఉన్నాయో, మొట్టమొదటి చక్రవర్తి ఆయన, అంతమంది అధికారులందరూ ఉండగా వారందరి ఎదురుగా దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. మేము దండం పెట్టాం, మేమెవరికి దండం పెడతాం? మా దేవునికే దండం పెడతాం, అంతే. దేవుని ఘనపరుస్తున్నారు. అందుకని దేవుడు వారిని ఏం చేశాడు? తప్పించాడు, విడిచిపెట్టలేదు. మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన్ను ప్రేమించిన వారిని ఆయన విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. హెబ్రీ 13:6 వ్రాయబడి ఉంది, ప్రభు నాకు సహాయుడు, నరమాత్రుడు నన్నేం చేయగలడు? ప్రభు నాకు సహాయం చేస్తాడు, ఈ నరమాత్రుడు నన్ను ఏం చేస్తాడు? అయిపోతే చచ్చిపోతాం అంతే. అంటే ఇది దుర్మార్గంగా కాదు, దేవుని కోసం చనిపోతాం, అది వారి సాక్ష్యం. చనిపోతే దేవుని కోసం చనిపోతాం, బతికితే దేవుని కోసం బతుకుతాం. అక్కడ చూడండి, రోమీలు రాసిన పత్రికలోన అక్కడ మాట ఉంటుంది, 14వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. కలిసి చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 14:8 కలిసి చదువుకుందాం. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. మనం ప్రభువారం గనుక బతికితే ప్రభు కోసం బతుకుతాం, చనిపోతే ప్రభు కోసం చనిపోతాం. శద్రకు మేషకు అబేద్నెగోల సాక్ష్యం ఇది. మనం ఇటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని అగ్నిగుండంలో నుంచి తప్పిస్తాడు, ఆ శ్రమల్లో నుంచి తప్పిస్తాడు, ఆ బాధల్లో నుంచి తప్పిస్తాడు, అన్నింటిలో నుండి తప్పిస్తాడు. కనుక ఇదేనా మన జీవితాలు ఎట్లున్నాయి పరీక్షించుకుంటాం. మనకు అగ్నిగుండాలు లేవు మన ఎదురుగా, చాలా ప్రశాంతమైన జీవితాలు జీవిస్తున్నాం. అయినప్పటికీ కూడా దేవుని భయం లేదు, దేవునికి భయపడి చెడుతనం నుండి తొలగిపోవట్లేదు, దేవుని భయపడి దేవుని మాట వినట్లేదు, దేవుని భయపడి పాపం చేయకుండా ఉండట్లేదు, తర్వాత దేవుని ఆజ్ఞలను లోబట్టలేదు, దేవుని ప్రేమించటం లేదు, స్వయాన్ని ప్రేమిస్తున్నాం, లేదా ఇంటి వారిని, లేకపోతే వారిని వీరిని, డబ్బును ప్రేమిస్తున్నాం. కొంతమంది డబ్బును ప్రేమిస్తారు, కొంతమంది అధికారాన్ని ప్రేమిస్తారు, కొంతమంది ఇంకా దేన్నో ప్రేమిస్తారు. దేవుని కంటే ఎక్కువగా అనేకమైన వాటిని ప్రేమిస్తున్నాం. మొన్న ఈ మధ్య నేను ఒక టెక్స్ట్, ఇలా పెద్దది వాల్ టెక్స్ట్ చేయిద్దాం అనుకున్నాను. ప్రార్థన చేసుకుంటే నా దగ్గర ఉంది ఆల్రెడీ, పెద్దది ఇంకా పెద్ద చేయిద్దాం అనుకున్నాను. వాల్ టెక్స్టే కదా దేవుని వాక్యం, పెద్ద బోర్డు చేయించి ఎదురుగా పెట్టుకుందాం అనుకున్నాను. ప్రభు ఇది చేయించుకుంటాను అన్న, ఉన్న జాలదా, నోరు మూసి కూర్చో అన్నాడు ప్రభు. దాన్ని విరిగిపోయింది ఒక పక్క. నీకు ఉన్నది జాలదా, ఊరుకో, కూర్చోవాలని చాలా గట్టిగా చెప్పాడు. ఊరుకున్నాను. ప్రతి చిన్న విషయంలో, ప్రతి పెద్ద విషయంలో దేవుని మాటకు లోబడటం మనం నేర్చుకోవాలి.
తప్పిపోయినప్పుడల్లా మనం శిక్షణ పొందుతూ ఉంటాం. కనుక దేవుని ప్రేమించాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని వాగ్దానాలు నమ్మాలి, దేవుని వాగ్దానాలు నమ్మాలి. ఏ పరిస్థితి అయినా సరే దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు. ఆయన ఏ పరిస్థితులు ఏ స్థితిలోనైనా నెరవేరుస్తాడు. అంతే. ఎంత రూయినైపోనివ్వండి. 11వ కీర్తనలో 3వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. 3లోనో 4లోనో. కీర్తన 11:3 చదవండి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఒక కట్టడం ఉంది, పునాదులు పాడైపోయాయి. నీతిమంతులు ఏం చేస్తారు? అంటే ఇల్లు మొత్తం పోయినట్టే కదా. పునాదులు పాడైపోయాయి అంటే బిల్డింగ్ మొత్తం పాడైపోయినట్టే కదా. ఆ బిల్డింగ్ ఏం చేయాలా? తవ్వేయాలి, మొత్తం తీసేయాలి. అయితే దేవుడు ఏం చేస్తాడట? యెషయా 54 చూడండి. యెషయా 54:11. యెషయా 54:11 చదవండి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో. చాలు. ఇప్పుడేం చేస్తాడట దేవుడైతే? పునాదులు తీసేస్తాడు. పునాదులు పాడైపోయాయి, పాడైపోయింది తీసేస్తాడు, కొత్త పునాదులు వేస్తాడు. మళ్ళీ అదే స్థలంలో గాలి వాన చేత కొట్టబడి ఆధారం లేకున్నావు. అదే స్థలంలో నీలాంజనాలతో, ఏమన్నాడు అక్కడ? నీలాంజనాలతో కట్టడాలు కడతాడు. నీలములతో పునాదులు, ప్రశస్తమైన రత్నాలతో పునాదులు వేసి పునాదుల్లో నుంచి బాగు చేస్తాడు దేవుడు. విడిచిపెట్టాడు. ఎంత హీన స్థితికి వచ్చేసిన జీవితాలనైనా సరే దేవుడు తిరిగి అంత ఉన్నతమైన ఘనమైన స్థితికి తీసుకురాగలుగుతాడు. అదే జీవితాలను, అదే స్థలంలో. ఇది దేవునికి సాధ్యం. కనుక దేవుని వాగ్దానాలు నమ్మాలి, దేవుని వాగ్దానాలను ఆ రీతిగా నమ్మాలి. వారు నమ్మి రుజువుపరిచారు, మనం నమ్మి రుజువుపరచాలి దేవుని వాగ్దానాలు. తరువాత దేవుణ్ణి ఘనపరచాలి. వారందరి ముందు ఎవడైనా సరే రాజును ఘనపరుస్తాడు, ఎందుకంటే మెప్పు దొరుకుతుంది, ఓ ప్రమోషన్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఆ సంస్థానంలో ఉద్యోగం చేస్తున్నారు, రాజును కాదంటే ఉద్యోగం పోతుంది. ఉద్యోగం కాదు, ఇప్పుడు ప్రాణమే పోతుంది. కానీ రాజును కనుక, అయ్యా నువ్వు ఉన్నావయ్యా, నువ్వే ఉండాలయ్యా, నువ్వు తప్ప ఎవరు ఉంటారయ్యా, నువ్వు మహారాజు అయ్యా, దేవుడే నీకు రాజ్యం ఇచ్చాడయ్యా, సింహాసనం దేవుడు ఇచ్చాడయ్యా, నువ్వు ఉండాలయ్యా, నువ్వు చెప్పిన ఎక్కడ పెడితే అక్కడ ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు మొక్కేస్తామయ్యా అన్నారు అనుకోండి, ఏదో బహుమానం పడేస్తాడు. కానీ దేవుణ్ణి ఘనపరచకపోతే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుతారు. దేవుణ్ణి తృణీకరిస్తే మనం తృణీకరింపబడతాం. అలా అది ఎరిగినటువంటి వారు చరిత్ర అంతా వారికి బాగా తెలుసు. తెలిసిన చరిత్రను వారు భయభక్తులు కలిగి ఇప్పుడు దేవుని ఎట్లా వెంబడించాలో అట్లా వెంబడిస్తున్నారు. కనుకనే దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, మనుషుల్ని ఘనపరచట్లేదు. మన ఇంటికి ఆదివారమే వస్తారు చుట్టాలు, వాళ్ళు కూడా కరెక్ట్గా మనం బయలుదేరే టైంకి వస్తారు. అప్పుడేం చేస్తారు? దేవుని తెలుసులే, మన పరిస్థితి తెలీదా? మన పరిస్థితి దేవునికి తెలీదా? ఏం చేస్తాం మరి? ఇవి చుట్టాలు వచ్చారు, లేదంటే పెద్ద గొడవ అల్లరి, తర్వాత వీళ్ళందరితోటి పెద్ద పరేషాన్ అవ్వాలా? చూద్దాం, ఈ ఒక్క వారమే కదా, ఎన్ని వారాలు లేవు మన జీవితం మొత్తం మీద. సంవత్సరంలో 52 ఆదివారాలు, ఒక్క వారం పోతే ఏం పోయింది అని చెప్పి బంధువులా వచ్చారా రండి, పోయి నువ్వు చికెన్ తీసుకురా, మటన్ తీసుకురా, నేను బిర్యానీ వండుతా, మంచిగా చేద్దాం. వాళ్ళు చూద్దాం. ఈ తీరా చూస్తే వాళ్ళు ఇంట్లో ఉంటారా? ఇదిగో మాకు కొద్దిగా పని ఉంది, మేము బయటికి పోయి 3 గంటలకు వచ్చి అప్పుడు తింటామని అంటారు. అయిపోయాయి మొత్తం. అప్పుడు జరగవు అలాంటివి. మీరు మాత్రం ఇంట్లో ఉంటారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు బయటే తిరుగుతుంటారు. వాళ్ళని మీరు ఇంట్లో ఉండండి, మేము పోయి వచ్చి వంట చేస్తాం, అప్పుడు తిందురుగానండి అంటే రెండోసారి రారు ఆదివారం. వాస్తవం అది, మేము అనుభవించే చెప్తున్నాం. మేము మారుమనసు పొందిన కొత్తల్లో మా బంధువులు వచ్చేవారు. మా బంధువులని ఎవరు లేరు, మా అత్తగారు, మా మరదలు, వాళ్ళు కరెక్ట్గా ఆదివారం చూసుకుని వచ్చేవారు, శనివారం వచ్చేవారు. శనివారం అంతా బాగానే ఉంది, ఆదివారం పొద్దున వాళ్ళకి స్టవ్ ఆఫ్ చేపించేవాళ్ళం. మీరు వంట చేసుకుని హాయిగా తినండి, మేము తినము, ఆదివారం మేము మందిరానికి పోతున్నాం.
అదేంటది, మేము అంత దూరం భువనేశ్వరం నుంచి చాలా ఛార్జీలు పెట్టుకుని వచ్చారు, అంత దూరం నుంచి వచ్చాము, మీరు ఎంత దూరం నుంచి అయినా రండి, మేము చాలా దూరం వెళ్ళాలా, కాబట్టి మేము ఉండము. ఒకసారి చూశారు, 2 సార్లు చూశారు, ఇక ఆదివారం రావటం మానేశారు. ఒకవేళ వచ్చినా సరే పడేయండి, ఆ స్టవ్ గివ్ మా దగ్గర పడేయండి, మేము వండుకు తింటాం, మీరు పోయి రండి అనేవారు. అంతే. నన్ను ఘనపరచువానని నేను ఘనపరుస్తాను. అంటే దేవుడు ఏమి ఇచ్చాడు, నీకు మేడల మిద్దెలు ఇచ్చాడు అని అడగవచ్చు. ఏం అడుగుతున్నామో అది ఇస్తున్నాడు అంతే. మేడల మిద్దెలు ఇంకా అడగలేదు, అడిగితే ఇస్తాడు, అడగలేదు. వారు దేవుని ఘనపరుస్తున్నారు, దేవుడు వారిని ఘనపరిచాడు, తప్పించాడు శ్రమల్లో నుంచి. మనం దేవుణ్ణి ఘనపరిస్తే ప్రతి శ్రమలో నుంచి తప్పిస్తాడు, ఘనపరుస్తాడు. అతడు నన్ను ఘనపరచుచున్నాడు గనక నేను అతన్ని రక్షించేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేస్తాను. ఈ దినం నువ్వు దేవుని ఘనపరిస్తే రేపు నీకు వచ్చే శ్రమలో నుంచి నీతో కూడా ఉండి నిన్ను విడిపిస్తాడు. అది అర్థం చేసుకోవాలి. ఈరోజు శ్రమలో నువ్వు ఒంటరిగా ఉన్నావనంటే ఇది వరకు నువ్వు దేవుని ఘనపరచలేదు, అది అర్థం చేసుకోవాలి. వాడు ప్రభువా ప్రభువా అని పిలిచావు, పలకలేదు. ఎందుకు పలకలేదు? ఇదివరకు ఆయన పిలిచినప్పుడు నువ్వు పలకలేదు. యెహోవా యందు భయభక్తులు ఉంటే ఆయన మాట వినాలి. ఆయన మాట్లాడినప్పుడు నువ్వు వినకపోతే, నువ్వు పిలిచినప్పుడు ఆయన వినడు. అగ్నిగుండాన్ని ఎదురుగా పెట్టుకొని ఎటువంటి సాక్ష్యాన్ని చూపించారో చూడండి ఆ 3 హీరోలు. కనుకనే దేవుడు వారికి తోడై ఉండి వారిని విడిపించాడు. వారి బట్టలకు కూడా అగ్ని వాసన పట్టలేదుట. వారి తర్వాత వారికి ప్రమోషన్ వచ్చింది. అప్పుడు ఏం చేశాడు చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం. అతడి నుండి రాజు షద్రకు మేషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించాడు. అంతేకాదు 29 కలిసి చదువుకుందాం. కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రకు మేషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడు, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంటగొప్పగా ఉండదు. అటువంటి దేవుని మించిన దేవుడు లేడు అని ఇప్పుడు నెబుకద్నెజరు, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు అని అన్నాడు ముందు. వెంటనే కొద్ది క్షణాల్లోనే మళ్ళీ ఏమంటున్నాడు, షద్రకు మేషకు అబేద్నెగో వారి దేవుడే దేవుడు, ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు మరి ఏ దేవుడు లేడు. ఏ నోటితో దేవుని దూషించాడు అదే నోటితో దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. షద్రకు మేషకు అబేద్నెగోల వలన దేవునికి ఘనత వచ్చింది. చూసారా? కనుక మన జీవితాలు దేవునికి ఘనతను తీసుకురావాలి. ఎంతో కొంత వాళ్ళు 100% తెచ్చారని మనం 1% ఘనత దేవుని తీసుకురావాలి. ఒకసారి ఒక ఆయన నా పక్కన ఉండని అన్నాడు, అన్యుడు, కోటేశ్వరరావు నీ దేవుడు గొప్పవాడయ్యా అన్నాడు. అంతే. మరొకసారి ఇంకొక ఆయన అన్నాడు, పరిగెట్టి మా ఆఫీసర్ నా టేబుల్ దగ్గరకు వచ్చి, కోటేశ్వరరావు నీ దేవుడు గొప్పవాడయ్యా అన్నాడు. మనం దేవుని ఘనపరిస్తే దేవుని నామం ఘనపరచబడుతుంది. అదే మనకు చాలా తృప్తి. మన ద్వారా దేవుని నామానికి అన్యజనులలో ఘనత వచ్చిందంటే ఆ తృప్తి చాలా గొప్పగా ఉంటుంది, మనకు చాలా సంతోషం ఉంటుంది. కనుక షద్రకు మేషకు అబేద్నెగోలు వాటిని బోధిస్తూ ఉన్నారు. మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? దేవుని భయం, దేవుని ఆజ్ఞలు వినటం, దేవుని ప్రేమించటం, దేవుని వాగ్దానాలు నమ్మటం, దేవుని చిత్తమునకు అప్పగించుకోవటం, చివరిగా దేవుని ఘనపరచటం. ఈ జీవితంలో పరిపూర్ణత మనం కలిగి ఉండాలి. ఎక్కడ తప్పిపోతే పరీక్ష చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. మోకరిల్లండి.